దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు. అలాగే నీ రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా. అందుకే ప్రతి నెల మనం చూస్తా ఉన్నాం, వందలాది మంది రక్షించబడతా ఉన్నారు. ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి? అన్ని జనులు దేవుడు దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి, వారిని రక్షణలోకి నడిపించాలి. అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది, దేవుని రాజ్యం విస్తరించేది. ఆమేన్. మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో, ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ ప్రార్థన ఆధారం చేసుకుని నన్ను దర్శించాడో, మరి 2002లో